ఓం నమ శివాయ. ఈ భవానీ ఆలయంలోని అమ్మవారు చూసారా? మెరిసిపోతున్నారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆలయం. ఈయన సుబ్రహ్మణ్య స్వామి తన ఇద్దరు దేవేరులతో పాటు. ఈయన లింగోద్భవ స్వామి దక్షిణామూర్తి. ఆ ఆలయంలోని దక్షిణం వైపున్న దక్షిణామూర్తి. ఈ ఆలయంలో పూజలు చేసిన, వ్రతాలు చేసిన ఎంతో మంది దేవుళ్ళు. ఈయన చాలా ఇష్టమైన వినాయక స్వామి. చూసారా? ఎంత అద్భుతంగా ఉన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రాతితో చేసిన గొలుసులు చూసారా? శనీశ్వరుల వారు, శనీశ్వరాలయం. సర్వ పాపాలు పోగొట్టే ఆయన. ఈయన శివయ్య, తాండవ శివయ్య. చూసారా? లోపల ఇదే విగ్రహం, 3 తలలతో శివయ్య నాట్య భంగిమలో. అద్భుతంగా ఉంది కదూ! గుడి బయట ఉన్న శివయ్య, శివయ్య నందీశ్వరుల వారు. పురాతనమైన చెట్టు. ప్రతి ఒక్క గుడిలోనూ ఇలాంటి పురాతనమైన చెట్టు ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్య ఆలయం. ఇక్కడ చూసారా? శివపార్వతుల కళ్యాణానికి విచ్చేసిన దేవతలు. వారు చేస్తున్న కళ్యాణం. మొదట్లో రాక్షసులు. ఈ గుడి చాలా పెద్దది. తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఇది ఎంట్రన్స్ లోనే ఉన్న వినాయక స్వామి. ఇప్పుడు గుడిలోకి వెళ్దాం రండి. ధ్వజస్తంభం చూసారా? ఇత్తడి ధ్వజస్తంభం ఒకటి, రాతి ధ్వజస్తంభం ఒకటి. ధ్వజస్తంభాలు కూడా ఎంత అద్భుతంగా కట్టారు. లక్ష్మీ నరసింహస్వామి తన దేవేరితో. భూదేవి సమేతుడైన లక్ష్మీ నరసింహస్వామి. ఈయన వెంకటేశ్వర స్వామి, మన తిరుపతి వెంకయ్య. చూశారు? గోపాలకృష్ణుడు తన దేవేరులతో పాటు. ఇది ఉత్సవ విగ్రహాల దేవేరులు. ప్రసాదాలు చాలా బాగుంటాయి ఇక్కడ. కావలసిన వాళ్ళు తీసుకొని తినచ్చు. అన్ని చాలా తక్కువ ధరకే దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. భవానీ వస్తే ఇవన్నీ తిరగండి. చూసారా? ధ్వజస్తంభం, అందులోని దేవతలు. ఓం నమ